డాక్టర్ ఊసల రజనీ గంగాధర్, ఎంఏ లిట్, కవి, రచయిత, వక్త, రంగస్థల నటులు, దర్శకులు. ఆకాశవాణి జాతీయ పురస్కార గ్రహీత, కవిరత్న బిరుదాంకితులు. ఆత్మకూరు ఆత్మ వికలకూజితం. కవిత్వము, కథన రంగము ఒకటే. నిజమైన వీరుడంటే శత్రుపక్షంలోని సైనికుని వీరత్వాన్ని సహితం అభినందించగల హృదయం కలవాడు. యాచకో యాచక శత్రు అన్న ఆర్యోక్తి కవన రంగంలోనూ వర్తిస్తుంది. ఒక కవి మరో కవికి శత్రువు లాంటి వాడే. వారిలో పోటీతత్వం నరనరాన సెలయేరులా ప్రవహిస్తుంటుంది. ఒక విధంగా అటువంటి పోటీతత్వం ఉన్నప్పుడే సారవంతమైన కవిత్వం రావడానికి వీలవుతుంది. శత్రువు సహితం మెచ్చుకోగల వీరత్వం ఉన్నట్లే మరో కవి మెచ్చుకోదగిన కవిత్వం ఆవిష్కరింపబడాలి. సమస్యలపై స్పందించగల హృదయం, సామాజిక స్పృహ, పరహిత భావం, నైతిక విలువలతో కూడిన ప్రబోధాత్మకమైన సాహిత్యం, ఇవి పుష్కలంగా ఉన్న కవితల సంపుటే ఆత్మకూరు రామకృష్ణ విరచిత వికలకూజితం. ఈ కవి సైనికుడు ఎక్కుపెట్టిన 44 కవితాస్త్రాలు సమాజంలోని అరాజకత్వంపై కొన్ని ఆగ్నేయాస్త్రాలై అగ్నివర్షం కురిపిస్తే, ముత్యాల సరాలై కొన్ని, మరికొన్ని చెలోక్తులను విసిరి హాస్య రసాన్ని కురిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వికలకూజితం నవరస భరితం. కవి యొక్క ఆత్మే కవిత్వం. ఆత్మకు విరుద్ధంగా రచన చేస్తే దానిలో రసం చెప్పిల్లదు. కావ్యం రసాత్మకమనే మాటకు అర్థం ఉండదు. రామకృష్ణ గారి గృహనామంలోనే ఆత్మ ఉంది. ఇక కవితాత్మ లేకుండా ఎలా ఉంటుంది? ఈ కవితలు కలంతో వ్రాసినట్లు కాక ఆత్మతోనే వ్రాసినట్లుగా ఉన్నాయి. కవితల్లోని నడక, శైలి, పద గుంపనం ప్రముఖ రచయితల సరసన నిలబెడుతున్నాయి. హృదయ నేత్రాలతో చూసిన దృశ్యాలను కుంచెతో రంగులద్దే నేర్పుగల ఈ చిత్రకారుడు కలం కుంచెలతో కవిత్వానికి సైతం రంగులద్దగలడని ఈ సంపుటి ద్వారా రుజువు చేసుకున్నాడు. ఇందులోని ప్రతి కవిత రచయితగానే కాదు, చిత్రకారునిగా కూడా గుర్తించదగినవిగా ఉన్నాయి. ఇంతకు ముందే ముద్రితమైన తుఫాను రాత్రి దీర్ఘ కవితను నేను చదవడం జరిగింది. దానిలోని ఆయా సన్నివేశాలకు తగిన దృశ్యాలను తన చిత్రకళ నైపుణ్యాన్ని ప్రదర్శించి పాఠకుల గుండెలకు చేరువయ్యారు. ఇప్పుడు వికలకూజితంతో మరింత దగ్గర కానున్నారు. స్త్రీ గర్భాన్ని, భూగర్భాన్ని మూసేసి పునరుత్పత్తికి ఆటంకం కలుగజేస్తున్నాం అన్న విషయాన్ని రచయిత ఇందులోని మొదటి కవిత కన్నీటి ఉప్పెన. కురిసే వాన చినుకును నేల పొరలకు చేరనివ్వని కాంక్రీటు కట్టడాలను నేలంతా కవచంలా అడ్డుపెట్టి ఆ నింగి వీడి నేలకు చేరే నీటి చుక్కను అమ్మ ఒడి చేరనివ్వకుంటే ఆ తల్లి పెట్టే కన్నీటి చుక్కకు కారకులు ఎవరు అంటూ చమత్కారంగా సూటిగా ప్రశ్నిస్తాడు అనాథలు అనే కవితలు. గూడు లేని పట్టులకు పుట్టిన కోకిల బతుకు వారిది, దారిద్ర్యాన్ని వారసత్వంగా కోరి వరించిన యువరాజులు రోడ్డు పక్క అనాథలు అంటూ అనాథలకు ఓ చక్కని నిర్వచనం చెప్పాడు. ఇందులో పంచమ స్వరం ఆలపించే కోకిల గూడు లేని పక్షి సంతానమని ఉదహరించడం చాలా సహజంగా ఉంది. అమాయకపు ఆకాశం కవితలో సముద్రమ్మ కన్న సూర్యుడిని అంటూ చేసిన పద ప్రయోగం కవి నిరంకుశుడు అని రుజువు చేసింది. ఎందుకంటే సముద్రుడు పురుష శబ్దమే గాని స్త్రీవాచకం కాదు. కానీ ఈ కవి సముద్రమ్మ అన్న నూతన ప్రయోగం చదువుతున్నప్పుడు
నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా మెచ్చుకోక తప్పదు. ఎవరో ఒకరు సృష్టిస్తేనే కదా వాడుకల్లోనికి రావడం జరుగుతుంది. నవమాసాలు మోసి శిశువునిచ్చిన అర్ధాంగి పురిటి నొప్పులు తనవనగల ఆ అవకాశం మగవానికి ఇంకనూ రాలేదు అంటూ వ్రాసిన లేదంటే లేదు కవిత స్త్రీల పట్ల తనకున్న అభిప్రాయానికి అర్థం పడుతుంది. కరువు సేమలు శీర్షికలోని ఊరు వదిలిన పల్లె పుత్రుడు, నడి బజారున నిలిచిన దాసీపుత్రుడు అనే పదాలు కరువు రక్కసు స్వరూపాన్ని తెలియజేస్తే, కావరావరదా కవిత బయటకు వెళ్లిన బిడ్డ కోసం తల్లిదండ్రులు పడే ఆవేదనను తెలియజేస్తుంది. చేదు బ్రతుకులు కవిత కాలు జారిన కన్యలకు పుట్టిన బిడ్డల దేనగాథను తెలియజేసే వర్ణచిత్రం. కడుపు కూటికై పడుపు వృత్తితో శీలాన్ని నడి బజారున పరిచేందుకు విప్పిన చేర చిరుగులు చెబుతున్నాయి కవిత్వం. ఆకలిగొన్న డొక్కలపై మెతుకు స్పర్శ నోతని ముని వేళ్లు వ్రాస్తున్నాయి కవిత్వం. కడలంతా ఆకలితో కొండంతా ఆశతో వేటకెళ్ళి ఒట్టిగా తిరిగొచ్చిన వలలు వ్రాస్తున్నాయి కవిత్వం. ఈ వాక్యాలు కవి నెరుగని కవిత్వం శీర్షికలోనివి. నిజమైన కవిత్వం అంటే ఇదేనని, ఎదుటి వాని జీవితంలోని కష్టాలను చూసినప్పుడు కలిగే ప్రతిస్పందనే కవిత్వమని చెప్పకనే చెప్పాడు రచయిత రామకృష్ణ. అక్షర బీజంలోని అక్షరం అజ్ఞానాంధకార హరం అనే వాక్యం చదువు యొక్క గొప్పతనాన్ని చెబితే, మతాలు జీవన మనుగడకు మార్గాలు అని జీవన పదంలోని వచనం మతాలలోని అసలు సత్యాన్ని సమాజానికి చాటి చెప్పే విధంగా ఉన్నాయి. ఆటలోని యాస చూపి వేరు కోరితే ఒంటి కాపురాల్లోనూ అడ్డుగోడలు మొలుచుకొస్తాయి. ఏడ పురిగేదో స్వార్థాన్ని నేర్పితే బలిసిన వేర్పాటువాదం పెత్తనమే చేస్తే జాతి ఐక్యతను బలిగోరదా అంటూ దుర్బుద్ధి అనే శీర్షికలో ఇటీవల జరిగిన తెలుగు రాష్ట్రం చీలిక పట్ల రచయిత హృదయావేదన ప్రస్ఫుటమవుతుంది. పిలువకనే పిలిచినట్లు పట్టణానికి వలసొచ్చి వాలిన అతిథులు అంటాడు వలస జీవులు కవితలో రచయిత. నోట్లతో నడిచిన ఓట్ల రాజకీయం అధికారమే సాధిస్తే ఆ పాలన జీవ శవాలతో సాగే వ్యభిచారాన్ని తలపిస్తుంది అంటాడు. నేటి ప్రజాస్వామ్యాన్ని గురించి ధనస్వామ్యం శీర్షికలో ఈ కవితలన్నిటినీ నిశితంగా పరిశీలించి చూస్తే రచయితగా రామకృష్ణ గారి అనుభవం, ఆలోచన విధానం, పరిశీలన దృష్టి స్పష్టమవుతుంది. పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం అంటూ సెల్ ఫోన్ల వల్ల వచ్చే అనర్థాలను ఏకరువు పెట్టినా, ఉరిటి నొప్పుల కాలమంటూ గ్రీష్మాన్ని వర్ణించిన, విదేశీ విపణిలో స్వదేశీ రైతుల వ్యధాభరిత గాథలను చదువురుల గుండెలను కదిలించేలా అక్షరీకరించిన ప్రతి శీర్షికలోనూ ప్రతి అక్షరంలోనూ పరిణితి చెందిన కవి కనిపిస్తాడు ఆత్మకూరు రామకృష్ణలు. ఇలా ప్రతి కవిత శీర్షికను విశ్లేషించుకుంటూ పోతే ఇదే ఒక పెద్ద ఉత్గ్రంథమై కూర్చుంటుంది. ఏది ఏమైనా మంచి భవిష్యత్తు గల ఈ రచయిత ఆత్మకూరు రామకృష్ణ అతి కొద్ది సమయంలోనే చేయి తిరిగిన రచయితగా ప్రకాశిస్తున్నాడని చెప్పక తప్పదు. రామకృష్ణ కర్ర కమలాల నుండి చిత్రాలు జీవం పోసుకుంటున్నట్లుగానే కవితా చిత్రాలు కూడా మరెన్నో వెలుగు చూడాలని, మిక్కిలి ప్రజాదరణ పొందాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఆత్మీయాభినందనలతో డాక్టర్ ఓసల రజనీ గంగాధర్, హైదరాబాద్. తేదీ 15 జనవరి 2015. ఇప్పటి వరకు ఆత్మకూరు రామకృష్ణ కవిత్వం, కలం వినిపించిన కవి హృదయం వికల కూజితం నుండి